నమస్తే అండి. నేను కార్టూనిస్టు బొమ్మనుగా అందరికీ తెలుసు. అయితే నా పేరు మా పెద్దవాళ్ళు పెట్టిన పేరు గారోజు రామ్ బ్రహ్మ అండి. స్కూల్ రికార్డులో మాత్రం బ్రహ్మ అని ఉంటుంది. నేను పుట్టింది గుండుకొలను గ్రామం అండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు దగ్గరలో. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. మా తల్లిదండ్రుల పేరు వచ్చి నారాయణాచార్యులు గారు, సరస్వతి అమ్మ. మాది మధ్యతరగతి కుటుంబం అండి. మొత్తం 9 మంది సంతానంలో నేను 5వ వాడిని. నేను 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నానండి, గుండుకొలను హై స్కూల్లో, జిల్లా పరిషత్ హై స్కూల్ గుండుకొలను. స్కూల్ డేస్లో ఉన్నప్పుడే, ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే ఒక గుర్ర బొమ్మ పలక మీద గీస్తే మాకు డ్రాయింగ్ అక్కడ టీచర్లు అందరూ దాన్ని మెచ్చుకొని అన్ని తరగతులకు చూపించి ఈ బ్రహ్మం బాగా బొమ్మలు వేస్తాడని అందరికీ చెప్పేవాళ్ళండి. ఇంకా అప్పటి నుంచి నేను బొమ్మలు వేయటం మొదలుపెట్టాను. అయితే నాకు సహజంగా బొమ్మలు వేయటం అనేది నాకు చిన్నప్పటి నుంచి వచ్చిందండి. ఎందుకంటే మాది నాన్నగారు బంగారు పని చేసేవారు. బ్రాహ్మణ కుటుంబం వల్ల సహజంగా నాకు డ్రాయింగ్ మీద బాగా ఇంట్రెస్ట్గా ఉండేదండి. అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి మా పల్లెటూరు కాబట్టి ప్రతిదాన్ని పరిశీలించడం, చెరువులు, తోటలు, నీటిలో చేపలు, మేకలు, గొర్రెలు, పీతలు, ఇలాగా అన్నీ నేను గమనించడం జరిగేదండి. దానివల్ల నాకేంటంటే అవి చూసి నేను బొమ్మలు వేయటం, తర్వాత వాటిని మట్టితో కూడా చేసేవాడిని. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు డ్రాయింగ్ టీచర్గా ఎం సాంబశివరావు గారు అని ఒక మాస్టర్ గారు ఉండేవారు. వారు నన్ను చూసి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ కురవాడికి అని చెప్పి నాకు ప్రత్యేకంగా ఆయన డ్రాయింగ్ నేర్పేవాళ్ళు. తర్వాత మా సత్యవతి మేడం గారు అని ఒక టీచర్ గారు ఉండేవారు. అలాగే బందా సాంబశివరావు గారు అని హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. సత్యవతి మేడం గారు కూడా నేను క్లాస్ రూమ్లో బొమ్మలు వేయటం అవన్నీ చూసి వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేసేవారు. స్కూల్ రికార్డులు అవి కూడా నేను రాసేవాడిని. ఏదైనా నోట్బుక్లో వాటిలో చేయాలంటే వాటిలో బొమ్మలు గీసి వేసేవాడిని. వేస్తే మిగతా పిల్లల కంటే నాకు కొంచెం మార్క్స్ ఎక్కువ పడుతూ ఉండేవి. మా డ్రాయింగ్ టీచర్లు కూడా ఆ గోడల మీద అక్కడ బొమ్మలు వేయమనేవాళ్ళు. నేను సరదాగా వాటిని గీసుకుంటూ ఉండేవన్నమాట. ఆ రకంగా నేను హై స్కూల్లో కూడా బొమ్మలు బాగా వేస్తానని పేరు తెచ్చుకోవడం జరిగింది. నాకు డ్రాయింగ్ టీచర్ అవ్వాలని కోరికగా ఉండేది. సెలవుల్లో మాత్రం నేను ఏం చేసేవాడిని, మాకు సాంబశివరావు గారి ఇంటికి వెళ్ళేవాడిని. మా ఊరికి దానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజు పొద్దున్నే బయలుదేరిపోయి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు నాకు సైకిల్ వచ్చేది కాదు. లైన్ డ్రాయింగ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత పర్స్పెక్టివ్ డ్రాయింగు, వాటర్ కలర్ డ్రాయింగు, మోడల్ డ్రాయింగ్, ఇలాగా ఇవి లోయర్ గ్రేడ్కి హైయర్ గ్రేడ్కి అవసరం అనమాట. ఇవన్నీ అని చెప్పేవాళ్ళు. తర్వాత ఈ రకంగా నాకు 10th క్లాస్ కూడా పాస్ అయ్యాను. 10th పాస్ అయిన తర్వాత నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా. ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు ఒక గమ్మత్తు జరిగిందండి. అదేంటంటే నాకు సర్టిఫికేట్ అనేది ఫోటో స్టార్ట్ అప్పుడు లేవు. నా 10th క్లాస్ సర్టిఫికేట్ జెరాక్స్ పెట్టాలి కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా నేనే డ్రాయింగ్ వేసి పెట్టేసేవాడిని. అక్కడ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్స్ వాళ్ళు చూసి నన్ను అడిగారు, నీకేంటి డ్రాయింగ్ బాగా ఇష్టం అని. నేనే వేసానని చెప్పాను. ఇంటర్మీడియట్లో మాత్రం నేను సిఎస్సి గ్రూప్ తీసుకున్నానండి. ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నప్పటికల్లా నాకు టీచర్ ట్రైనింగ్ వచ్చిందండి. అప్పుడు డ్రాయింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను వదిలేసుకుని మనసులో కోరిక ఉన్నా లేకపోయినా టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయా. ఆ టీచర్ ట్రైనింగ్ కూడా కోటదిబ్బ కాలేజీలోనే చదువుకున్నానండి. అక్కడ టీటీసీ అయిపోయాను. టీటీసీ అయిన తర్వాత నాకు టీచర్గా అపాయింట్మెంట్ వచ్చిందండి. ఎక్కడ అది తాడేపల్లిగూడెం దగ్గర అప్పారావుపేట అండి. ఇది సైనిక మాధవరం అనే ఊరి దగ్గరలో ఉండే అప్పారావుపేట. ఊళ్ళో నన్ను అపాయింట్ చేశానండి సెకండ్ గ్రేడ్ టీచర్గా. ఇంటర్మీడియట్, టీటీసీ అండ్ సెకండ్ గ్రేడ్. ఆ తర్వాత అది ఒక 4 నెలలు పనిచేసిన తర్వాత నన్ను తెలుగుచర్ల వేశారండి. తెలుగుచర్ల అంటే నల్లజల్ల దగ్గర, అనంతపల్లి దగ్గర ఉంటుంది. అక్కడ కూడా స్కూల్లో నేను పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు బోర్డు మీద చెప్పేటువంటి లెసన్స్తో పాటు వాటి పక్కనే డ్రాయింగ్లు వేసుకుంటూ చెప్తుంటే వాళ్ళ పిల్లలంతా చక్కగా వినేవాడు. మా నాన్నగారికి రోజు పేపర్ చదవటం అలవాటు అండి. మా గుండుకొలను గ్రామంలో ఒక పెద్ద లైబ్రరీ ఉండేది. నేను కూడా మా నాన్నగారితో పాటు నేను రోజు వెళ్ళటం జరిగేదండి. మా నాన్నగారు ఎక్కువ పేపర్ చదివేవాళ్ళు.
నేను పేపర్లు చదవటమే కాకుండా నేను ఎక్కువగా వారపత్రికలు చదివాడిని. అక్కడ ఇంగ్లీషు, తెలుగు అన్నీ కూడా వచ్చేవి. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, తెలుగు వారపత్రికలు, మాసపత్రికలు మొత్తం వచ్చేయండి. నేను కార్టూన్ బాగా గమనించేవాడిని. చిత్రకళ కంటే ఈ కార్టూన్లోనూ నాకు ఒక ప్రత్యేకత కనపడింది. అదేమిటంటే రచయితలో చెప్పేటువంటి ఒక 4 పేజీలు చెప్పేటువంటి భావాన్ని కార్టూన్ 4 గీతలు చెప్పగలుగుతుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో భూమిని అనే కేరళ కార్టూనిస్ట్గా వేసేవారు. ఈ లోకం పోకడని అవి బాగా చూసేవాడిని. అదంతా పొలిటికల్ కార్టూన్స్ అన్నమాట. చక్కని కుంచితో చక్కగా ఆయన చాలా ఈజీగా బొమ్మలు వేసేవాళ్ళు. అయితే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో మేరియా మిరాండా గారి బొమ్మలు, తర్వాత ఇంకా కొన్ని ఆర్కే లక్ష్మణ గారి బొమ్మలు, అలాగే తెలుగు కార్టూనిస్టులు ముఖ్యంగా బాపు గారి బొమ్మలు, జయదేవ్ గారి బొమ్మలు, శంకు గారి బొమ్మలు, అలాగే బాలి గారి బొమ్మలు, అలాగే వడ్డాది పాపయ్య గారి చిత్రాలు చూసి అలా వేయగలిగితే బాగుంటుందని చెప్పి నేను చిత్రకళలో కూడా ఇంట్రెస్ట్ చూపించేవాడిని, కార్టూన్ కూడా చూపించేవాడిని. నేను ఆ రకంగా ప్రయత్నిస్తూ 77లో అనామిక అనేటువంటి మాసపత్రికలో నాకు మొట్టమొదటి కార్టూన్ వచ్చిందండి. ఆ బుక్లో నేను కార్టూన్ చూసుకున్నాక నాకు చాలా సంతోషం వేసింది. నేను కూడా కార్టూనిస్ట్ అవ్వబోతున్నానని నేను ఇంకా అదే వరవడితాను కార్టూన్ గీస్తూ అన్ని పత్రికలు పంపించేవాడు. నేను ఉండేది పల్లెటూరే, అప్పారపట్నం గ్రామంలో పడిందండి. అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ఒకసారి నన్ను కొంతమంది గుర్తించి నన్ను పలకరించారు, మీరు కార్టూన్ బాగా వేస్తారని. కార్టూన్స్ అంటే ఇంత పల్లెటూరు కూడా బాగా చేరుతున్నాయి అని చెప్పి నాకు ఉత్సాహం వచ్చి నేను తర్వాత ఇంకా అదే పనిగా కార్టూన్స్ ఉద్యోగం చేస్తూనే కార్టూన్స్ గీసేవాడిని. నేను 1980 డిసెంబర్లో నేను మళ్ళీ ఏలూరులో గవర్నమెంట్ జూనియర్ సర్టిఫికేట్ స్కూల్లో టీచర్గా, 2nd గ్రేడ్ టీచర్గా నేను అపాయింట్ అయ్యానండి. పాఠదానికి రాజీనామా చేసి కొత్త ఉద్యోగంలో చేయాలని. ఎందుకంటే ఏలూరులో ఉంటే ఇంకా దీంట్లో కొంచెం డెవలప్మెంట్ అవ్వచ్చు, అలాగే ఇక్కడికి పల్లెటూరులో ట్రాన్స్ఫర్స్ అవుతాయి, కనుక ఇక్కడైతే ట్రాన్స్ఫర్స్ ఉండవని నేను ఆ ఊరు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకా కార్టూన్స్ అవి మరింత ఎక్కువగా గీసేవాడిని. నా కార్టూన్స్ని ఎక్కువగా ఆంధ్రజ్యోతి, ఆంధ్ర సచిత్ర వారపత్రిక, జ్యోతి మాసపత్రిక, ఆంధ్రప్రభ, స్నేహ, ప్రభవ, జనసుధ, తర్వాత స్వాతి ఇలాంటి పత్రికల్లో వరుసగా నేను కార్టూన్ గీయటం మొదలెట్టానండి. కార్టూన్స్ పంపించిన కార్టూన్స్లో చాలా మటుకు సెలెక్ట్ అయ్యేవి. పబ్లిష్ అవుతున్న కొద్దీ నేను మరింత ఉత్సాహంతో నేను పనిచేసేవాడిని. పత్రికలు పెట్టిన పోటీల్లో కూడా పాల్గొన్నానండి. నేను పాల్గొన్న ప్రతిసారి నాకు ఏదో బహుమతి వస్తూనే ఉండేది. నేను ఎవరో తెలియకపోయినా నా కార్టూన్ చూసి కార్టూన్ని ప్రచురించి ప్రోత్సహించినటువంటి పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు, ఎం మాధవరావు గారు, తర్వాత గుమ్మనూరు రమేష్ బాబు గారు, పొత్తూరు వెంకటేశ్వర గారు, అలాగే స్వాతి సచిత్ర మాసపత్రిక వారపత్రికల ఎడిటర్ గారు శ్రీ వేమూరి బలరాం గారు, హాస్యప్రియ ఎడిటర్ గారు శ్రీ శంకు గారు, తర్వాత నేను అడిగినప్పుడల్లా సలహాలు ఇచ్చి ప్రోత్సహించినటువంటి మా సీనియర్ కార్టూనిస్ట్ గారు గురుదేవులు జయదేవ్ బాబు గారు, వాళ్ళందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మాధవరావు గారు నాకు ఒకసారి లెటర్ రాశారు. నేను ఉగాదికి బొమ్మ వేసి పంపించానండి. రతి మన్మంతుల చిత్రం చిన్నది వేసి పంపించా. అది చూసి ప్రింట్ చేసి అయినా నాకు లెటర్ పంపించారు, మీరేమైనా కార్టూన్లో మీరు మా పత్రికలు బొమ్మలు వేస్తారా అని. తప్పకుండా సార్ అని నేను లెటర్ రాశాను. దాదాపు ఒక 5-10 కథలు నాకు వస్తుండేవి ఒరిజినల్ స్క్రిప్ట్తోను. అవి చూసి నేను వాటిని తగ్గ బొమ్మలు వేసి నేను పంపించేవాడిని.
అలాగే చాలా సంవత్సరాల పాటు నేను వాటికి బొమ్మ వేయడం జరిగింది. ఒకసారి నేను ఎన్టీ రామారావు ముఖ చిత్రంతో నేను కలర్స్తో బొమ్మ వేసి పంపించాను. దాన్ని ఏకంగా ఆయన ముఖ చిత్రంగా వేశారు. అలాగే 2-3 కథలకి కడితివేట అనేటువంటిది, తర్వాత కోళ్ళు కూసే అనేటువంటి కథలకి పంపించినప్పుడు ఆ కథలకి ఇన్స్పైర్ అయ్యి నేను 2 పేజీల్లో బొమ్మ వేసానండి. అంటే సెంటర్ స్ప్రెడ్ వచ్చేటట్టుగా. అది తీసుకుంటా నాకు తెలియదు, కానీ నాకు అలా వేయాలనిపించింది, వేసాను. వేస్తే ఆ 2 కథలను కూడా ఆయన అంటే పత్రిక మొత్తం అంటే సెంటర్ స్ప్రెడ్ కింద వేసేవారు అనమాట. అది ఎంతో చాలా నేను అదృష్టంగా భావించేవాడిని. అలాగే భారతీయ పత్రికలో కూడా నా కార్టూన్స్ పడ్డాయి. భారతి లాంటి సాహిత్య పత్రికలో నా కార్టూన్స్ పడడం అది నాకు ఎంతో గర్వకారణంగా ఉండేది. తర్వాత ఆంధ్రపత్రిక దినపత్రికల్లో పొలిటికల్ కార్టూన్స్ వేసామండి. నాకు పొలిటికల్ కార్టూన్స్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ బాగా. నాకు నేను వేసిన బొమ్మల్లో ఎక్కువగా పొలిటికల్ కార్టూన్స్ కూడా ఉంటుండే. తర్వాత మరీ ముఖ్యంగా ఆంధ్ర చరిత్ర వారపత్రికలో కనకం అనేటువంటి ఫీచర్ కార్టూన్స్ చేశాను అండి. ప్రతి వారం వస్తుండేవి. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఒక సరసమైనటువంటి సన్నివేశాలతో ఒక శీర్షిక నడిపాను. అది దాదాపు 32 వారాల పాటు నడిచింది. స్వాతిలో కార్టూన్ చేసినప్పుడు స్వాతిలో కూడా వారు శ్రీ వేమూరి బలరామ గారు చూసి స్వాతిలోకి వచ్చేస్తారా కార్టూనిస్ట్గా అన్నారు. అంటే సార్ నేను ఉద్యోగం మరి చేసుకున్నానండి, కనుక నేను మీరు ఏమైనా ఇస్తే నేను వేసి పంపిస్తాను సార్ అన్న. 2 శీర్షికలు ఇచ్చారండి. ఒకటి సప్తవ్యసనాలు అనే దాని మీద, తర్వాత డిపార్ట్మెంటల్ కార్టూన్స్ అనే దాని మీద. ఆ 2 కూడా ఒక్కొక్కటి 15 వారాల పాటు నేను వేయటం జరిగింది. అవి దిగ్విజయంగా చక్కగా అవి పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే హాస్యప్రియులు కూడా చాలా కార్టూన్స్ పబ్లిష్ అవ్వడం జరిగింది. హాస్యప్రియులు అయితే కథలకి నేను చెక్కు గారు బొమ్మలు కూడా ఏమన్నారు వేశానండి. విదేశాల్లో జరిగేటువంటి కార్టూన్స్ కాంపిటీషన్ కూడా నేను పాల్గొనడం జరిగిందండి. అలాగే 92లో అనుకుంటా, 92లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కార్టూన్స్ కాంపిటీషన్ పెట్టారు. అట్లా కార్టూన్స్ కాంపిటీషన్లో నాకు కార్టూన్ సెలెక్ట్ అయిందండి. బెస్ట్ ఇండియన్ కార్టూన్స్ అనేటువంటి బుక్లో అది పబ్లిష్ చేశారండి. అది కూడా ఒక పొలిటికల్ కార్టూన్. అది కూడా అది ఎంతో నాకు పేరు తెచ్చిపెట్టింది. ఇవి కాకుండా బాలరంజని అనేటువంటి పిల్లల పత్రికలో నేను గుమ్మనూరు రమేష్ బాబు గారు వారి కథలకు బొమ్మలేమని నన్ను అడిగారు. ఆ బాలరంజన్లో కూడా నేను వేయటం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రపత్రిక ఆగిపోయిన తర్వాత మాధవరావు గారు మద్రాసు నుంచి ఇంకో పత్రిక నడిపారండి, ప్రియదత్త అని. ఆ ప్రియదత్త అనే పత్రికలో కూడా నేను కథలకి బొమ్మలు కార్టూన్స్ వేశానండి. జూనియర్ సర్టిఫికేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని, హెడ్ మాస్టర్గా. అప్పుడు నేను పిల్లలకు కూడా నేను ఇవి వాళ్ళ చేత కూడా నేను నేర్పించి కార్టూన్ విద్యను వాళ్ళు కూడా నేను చిత్రకళ కార్టూన్ విద్యను 2 వాళ్ళకి నేర్పడం జరిగిందండి. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన అనాథ పిల్లలు, ఎవరు లేని పిల్లలు, వాళ్ళు ఇవి నేర్చుకునే వాళ్ళు వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసుకొని చెడు ఆలోచనలు పోకుండా చక్కగా వాళ్ళు ఇవి నేర్చుకుని వాళ్ళ ప్రదర్శన పెడితే పెద్దలందరూ వాళ్ళని చూసి ఎంత వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు. అది చూసి పిల్లలు కూడా చాలా సంతోషపడేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళకి ఒక రకమైనటువంటి చిత్రకళ మీద మక్కువ కలిగించడానికి నేను ఆ పని చేసేవాడిని. ప్రతి సంవత్సరం నాది ఒక ఎగ్జిబిషను, వాళ్ళది ఒక ఎగ్జిబిషన్ పెట్టేవానండి. ఈ టైంలోనే చదువు నేర్చుకోవటం ఆవశ్యకత మీద నేను కొన్ని కార్టూన్స్ గీసి వాటిని కండక్ట్ చేయడం జరిగిందండి. ఎగ్జిబిషన్ కండక్ట్ చేశానండి జిల్లా వ్యాప్తంగా. అవి చాలా చోట్ల ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడేవి. అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్ గారు అటువంటి వసుధా మిశ్రా గారు, పూనం మాల్కొండే గారు వారి ఎగ్జిబిషన్ సందర్శించి వాళ్ళు ఎంతో మెచ్చుకోవడం జరిగిందండి. బయట కూడా ఎగ్జిబిషన్ చేయటం వల్ల ఒక కార్టూన్ కంటే కార్టూన్ అంటే ఎలా ఉంటుందా, అది కార్టూన్ మన పత్రికలు చూస్తాం కానీ బయట చూడమే
ఇప్పుడు మనం కళతో చూస్తున్నామని వాళ్ళకి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ కలిగేది. ఇంకా వయోజన విద్య అనేటువంటి వాళ్ళు ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పత్రిక నడిపేవారు, అక్షర దీక్ష అని. అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు సి కృష్ణమోహన్ రావు గారు. ఆ కృష్ణమోహన్ రావు గారు నన్ను పిలిచి మా పత్రిక కూడా మీరు కొన్ని బొమ్మలు వేయాలని చెప్పేవారు. అవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా వాళ్ళు గ్రంథాలయాల్లోకి వెళ్ళడం జరిగిందన్నమాట. అలాగే సారా ఉద్యమంలో కూడా నేను కార్టూన్ చేశానండి, సారా వ్యతిరేక ఉద్యమంలో. అవన్నీ కూడా ఈనాడులో కూడా ఒక ప్రత్యేకంగా నా గురించి ఒక 6 పేజీల నిండా వచ్చాయి. కార్టూన్స్తో పాటు నాకు పరిచయం కూడా వేశారు వాళ్ళు. అసలు కార్టూన్స్ ఎలాగ వేయాలో నాకైతే మొదట్లో తెలిసేది కాదండి. డ్రాయింగ్ మాస్టర్ ద్వారా కొంత నేర్చుకున్నాను. డ్రాయింగ్ మాస్టర్ ద్వారా చెప్పిన దాంట్లో నాకు కార్టూనింగ్కి ఏది పనిచేసిందంటే బాగా మోడల్ డ్రాయింగ్ అంటే పనిచేస్తాను. అంటే వస్తువుని చూసి వస్తువుని యాజిటీజ్గా మనం బొమ్మ వేసేయాలి అక్కడ. ఆ మోడల్ డ్రాయింగ్ నాకు బాగా ఇంట్రెస్ట్గా నేను నేర్చుకున్నాను. ఏది పడితే చూసి వేసేవాడిని. వాటర్ కలరింగ్ ఒకటి ఆ డ్రాయింగ్ మాస్టర్ నేర్పిన తర్వాత నేను వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసి చాలా మటుకు నేర్చుకున్నాను. అలాగే కార్టూనింగ్లో మెయిన్ ఏంటంటే లైన్ డ్రాయింగ్ అన్నమాట అండి. లైన్ డ్రాయింగ్ అంటే ఒక గీత గీస్తే ఆ గీత అలాగే వెళ్ళిపోవాలి. మనం వేసినప్పుడు మనం ఏ పెన్సిల్ మీద స్కెచ్ చేసుకుంటామో ఆ స్కెచ్ మీద ప్రకారం ఈ లైన్ అక్కడ పాడకుండా గీత ప్రకారం వెళ్ళిపోవాలి. అది ఇండియన్ ఇంక్ దాకా గీస్తాం కదా, ఇండియన్ ఇంక్ దాకా గీసినప్పుడు దాన్ని కంటిన్యూటీగా అక్కడ ఆగిపోతే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఒక చేతు మనం బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది కార్టూనింగ్ చాలా ఉపయోగపడుతుంది. మన చెయ్యి బాగా ఫ్రీగా అయితే ఫ్రీ హ్యాండ్ అంటారు దాన్ని, ఫ్రీ హ్యాండ్. ఆ ఫ్రీ హ్యాండ్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. దాన్ని చేయటం వల్ల అంటే కార్టూన్స్ మనకి బాగా లైన్ బాగా వస్తుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా కరుసు లేకుండా మనం అనుకున్నది కరెక్ట్గా బొమ్మ వస్తుందన్నమాట. ఆ ఫ్రీ హ్యాండ్ మనం కార్టూనిస్ట్ అనే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ పెన్ ఉపయోగించాలి, తర్వాత ఏ నిప్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ కలర్ ఉపయోగించాలి, తర్వాత వాటర్ కలర్స్తో కాకుండా పోస్టర్ కలర్స్తో కాకుండా తర్వాత నేను ఆ ఫోటో కలర్స్ అయితే ఫోటో ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి అవి కలరింగ్ ఇంకా బాగా పనిచేస్తాయి. కార్టూనింగ్ మాత్రం ఇండియన్ ఇంక్ నేను నిప్స్ వాడేవాడిని అండి, క్రోకిల్ నిప్స్ అంటారు. జపాన్ కంపెనీ వాళ్ళ బ్రష్లు కూడా కొంచెం సన్నగా ఉంటాయండి. ఆ బ్రష్లు కూడా అది మనం ఉపయోగించవచ్చు. ఇవి కాకుండా మామూలు బ్రష్లు అంటే మామూలుగా దొరుకుతూ ఉంటాయి. ఆ బ్రష్లు పెద్దవి చిన్న రకరకాల నెంబర్లు ఉంటాయి. అయితే వాటిని మన సైజుని బట్టి అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. ఐడియాని ఒక బుక్ మీద రాసుకొని దాన్ని మళ్ళీ కొంచెం డెవలప్ చేసి దాన్ని మళ్ళీ ఇంకోసారి డెవలప్ చేసి ఇది బాగుంటుంది, దీంట్లో తప్పు లేదు అనుకున్నప్పుడు దాన్ని పేపర్ని పెట్టేవాడిని. అలాగే కార్టూన్స్ అండి మనం గీసేటప్పుడు దీంట్లో మనం పెద్దలు చెప్తారు 3 రకాలు ఉంటాయి. మొదట ఏంటంటే కాప్షన్లెస్ కార్టూన్. అంటే ఆ కార్టూన్కి మనం రాసేటువంటి రాతతో పని లేదు, బొమ్మ చూస్తే అర్థమయ్యేది, చూడంగానే నవ్వు తెప్పించాలి. అది నెంబర్ 1 కార్టూన్. నెంబర్ 2 కార్టూన్ ఏంటంటే బొమ్మకేను ఈ కాప్షన్కి సంబంధం ఉండాలి. బొమ్మ మూసినా కాప్షన్ చదివితే అర్థం కాకూడదు, ఒక కాప్షన్ మూసినా బొమ్మ చూస్తే కానీ అర్థం కాకూడదు. ఆ రకంగా రెండింటికి సంబంధం ఉన్న కార్టూన్ 2వ రకం కార్టూన్. 3వ రకం కార్టూన్ ఏంటంటే అది కేవలం జోక్ కిందే దాన్ని మనం తీసుకోవాలి. అంటే బొమ్మ మూసేసి మనం పైది కాప్షన్ చదివితే నవ్వొచ్చింది అనుకోండి, అది 3వ రకం కార్టూన్. ఇవి పెద్దగా ఇవి కార్టూన్గా చెప్పడానికి లేదు. మొదటి 1-2 రకాలే గొప్ప కార్టూన్ కింద చెప్తాం మనం. నాకు బాగా గుర్తుండిపోయిన కార్టూన్ ఏంటంటే ఫారిన్లో వాళ్ళు బాగా కార్టూన్ గీస్తారు, మనకంటే కూడా వాళ్ళు టెక్నికల్గా వాళ్ళ కార్టూన్స్ బాగుంటాయి. నాకు ఒక కార్టూన్ బాగా గుర్తుండిపోయింది. అదేం కార్టూన్ అంటే ఇలా ఉండాలిరా అని నా మైండ్లో ఉండిపోయిన కార్టూన్ ఏంటంటే ఒక భర్త తుపాకీతోనూ ఇలాగా గురి పెట్టుకొని, అంటే భార్య పెట్టి ఆతన పడలేక విరక్తి చెంది తుపాకీ గురి పెట్టుకొని కాల్చి చనిపోవటానికి తుపాకీ గురి పెట్టుకుంటాడు. పక్కనే భార్య ఉంటుంది, ఆమె ఏం చేస్తుందంటే 2 చెవులు ఇలా మూసుకుంటుంది. ఆ కార్టూన్ చూడండి, దాంట్లో ఎంత గొప్పగా ఉందో భావం. ఆ ఒక్క కార్టూన్ చూస్తే నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది, ఇలాంటి కార్టూన్ మనం వేయగలమా, వేయడానికి ప్రయత్నించాలి మనం అని నేను అనుకుంటూ ఉంటాను అన్నమాట. అంత గొప్ప ఐడియాలు మనం కూడా ప్రయత్నిస్తే వస్తాయి.
తర్వాత నేను జూనియర్ సర్టిఫికేట్ స్కూల్లో టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేసిన తర్వాత అప్పటికి నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ టీచర్ ట్రైనింగ్ అండి. ఆ తర్వాత నేను కరస్పాండెన్స్లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఎంఏ చేశానండి. బీఈడీ కూడా కరస్పాండెన్స్, ఇవన్నీ కూడా డిగ్రీ, ఎంఏ, బీఈడీని కూడా సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో నేను పూర్తి చేయడం జరిగిందండి. బీఈడీ చేసేటప్పుడు మామూలుగా ఏంటంటే డిగ్రీలో నాకు హిస్టరీ సబ్జెక్టు, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, పాలిటిక్స్ ఈ సబ్జెక్టు. ఎంఏకి వచ్చేటప్పటికల్లా హిస్టరీ తీసుకున్నాను. హిస్టరీ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. అక్కడ రెడ్డి కాలేజీలో ఉన్నటువంటి బీఈడీ కాలేజీలో ఉంటే లెక్చరర్ గారు మాకు శ్రీ భీమేశ్వరరావు గారు అండి. ఆయనకి చెప్పాలంటే ఆయన అంటే అందరికి హడలు. ఎందుకంటే బాగా స్ట్రైట్ ఫార్వర్డ్, ఖచ్చితంగా పాఠం చెప్పకపోతే పెద్ద పెద్దగా కేకలేస్తారు. వాడిని సాటిస్ఫై చేయడం చాలా కష్టంగా ఉండేది అందరికీ. అయితే నాకైతే ఏమి కష్టం ఉండేది కాదు. కార్టూన్ లాగో చిత్రాలాగో డ్రాయింగ్ వేసుకుంటూ వాటిని అక్కడ ప్రజెంట్ చేసేవాడిని. అది చేయటంలోనూ అలాంటి ప్రజెంటేషన్ భీమేశ్వరరావు మాస్టర్ గారు బాగా నచ్చి నన్ను బాగా అభిమానించేవాళ్ళు. ఆయన చెప్పినట్టుగా నేను ఆ విధంగా చేస్తే నన్ను చాలా మెచ్చుకునేవాళ్ళు. అది చూసి మిగతా వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది. అలాగే ఇదే విధానాన్ని నా వృత్తిలో కూడా నేను అవలంబించి ఆ చదువు చెప్పేటప్పుడు చక్కగా వాళ్ళకి నేను అర్థమయ్యేట్టు చెప్పడంలో నేను సఫలీకృతుడు అయ్యేవాడిని. నా ఖాళీ సమయాల్లో మాత్రమే ఈ కార్టూనింగ్ని నేను చేసేవాడిని. నాకు ఒక పూట రాత్రులు 1 గంట అయిపోయేది. 1 గంట వరకు నేను కార్టూన్ చేయటం, పత్రికలు బొమ్మలు వేయటం జరిగేది. అవన్నీ కూడా పూర్తి చేసేసి వాడిని కట్టేసి కవర్ కట్టేసి అప్పుడు పడుకునేవాడిని. పొద్దున్న తీసుకెళ్ళి టాపాలు వేసేవాడిని. మళ్ళీ పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళిపోవడం. దానికి క్లాస్ రాకుండా నేను అలాగే చేసుకోవడం జరిగిందన్నమాట అండి. అసలు కార్టూన్స్ అంటే మనం సరదాగా నవ్వు కోసం, వినోదం కోసం, నవ్వించడం కోసం గీస్తూ ఉంటాం అని అందరి అభిప్రాయం. అయితే దీనికి ఒక ప్రయోజనం కూడా ఉంది. మనం నవ్వించడమే కాకుండా మన చుట్టూ ఉండే సమాజానికి కూడా మనం ఎంతో కొంత సేవ చేయాలని నేను ఉద్దేశపడేవాడిని. ఇప్పటికీ అదే పడుతుంటా. అంటే దీనే సామాజిక స్పృహ అంటాం. సమాజంలో జరిగేటువంటి సమస్యలు, తర్వాత కొన్ని మూఢ విశ్వాసాలు, కొన్ని ఇబ్బందులు, ఇలాంటి వాటిని కూడా మనం స్పృశించగలిగితే ఆ కార్టూన్స్ ప్రజలకి కొంచెం దగ్గర అవుతాయి. మనం ఆ పని కూడా చేయాలి. నేను ముఖ్యంగా ఇలాంటి వాటి మీద మామూలుగా నవ్వించే కార్టూన్లే కాకుండా పర్యావరణం మీద, వ్యసనాల మీద, మూఢనమ్మకాల మీద, అక్షరాస్యత, ఇలాంటి వాటి మీద, అలాగే పేద ప్రజలు పడేటువంటి వాళ్ళ సాధక బాధకాల మీద, ముఖ్యంగా నేను మధ్యతరగతి నుంచి వచ్చినవాడిని కాబట్టి మధ్యతరగతి వాళ్ళకి బాధలు ఇలాంటి ఎన్నో ఉంటాయి. కనుక వాటిని మనం చక్కగా కార్టూన్ ద్వారా చూపించగలిగితే వాటిలో చక్కగా అవి జనాన్ని బాగా దగ్గర కావటంలో మనం సక్సెస్ అవుతాం. అది మనకి ఉన్న బాధ్యత కూడాను. ముఖ్యంగా నాకు కార్టూన్ వ్యాపకమే కాకుండా నాకేంటంటే ఇంకోటి, నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు లైబ్రరీకి వెళ్ళటం అండి, పుస్తకాలతోనూ, కవులతోనూ, అలాగే రచయితలతోనూ ఒక మానసిక సంబంధం ఏర్పడింది. అయితే కాల్పనిక ప్రపంచం ఆ కథల కంటే నాకు ఇవి బాగా ఇంట్రెస్ట్గా ఉండేవి. ఏంటంటే వాస్తవిక ప్రపంచం గురించి రాసే రచనలు బాగా నాకు ఇంట్రెస్ట్గా ఉండేవి. అలాగే చరిత్రకు సంబంధించినటువంటి నవలు బాగా ఇంట్రెస్ట్గా ఉండేవి. అలాగే నేను బుక్స్ కొంటూ నాకు అదొక అలవాటు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విజయవాడ బుక్స్ ఎగ్జిబిషన్కి నేను అటెండ్ అవుతుంటాను ఇప్పటికీ. ఇంట్లో నాది ఒక పుస్తకాల షాపు లాగా ఉంటుంది మా ఇల్లు, నా గది.
దాంట్లో అన్ని రకాల పుస్తకాలు ఉండాల్సిందే. ముఖ్యంగా నేను ఇష్టపడే రచనలు ఏంటంటే రావి శాస్త్రి గారి రచనలు బాగా చదువుతాను. ఆయన రచన పుస్తకాలన్నీ కొన్నా. అలాగే డాక్టర్ కేశవ రెడ్డి గారి రచనలన్నీ కూడా అవి కూడా బుక్స్కి తీసుకున్నాను. తలశెట్టి ప్రభాకర్ గారి కవితలు అంటే నాకు చాలా ఇష్టం. శ్రీశ్రీ గారి తర్వాత అలశెట్టి ప్రభాకర్ గారి కవితలు నేను బాగా లైక్ చేస్తా. చారిత్రక నవలని చదువుతాను. దాని తగ్గటువంటి పిక్చర్ అన్నీ కూడా మైండ్లో ఉంటాయి. ఏదైనా రాసినప్పుడు, ఏదైనా బొమ్మ గీయాలనుకున్నప్పుడు వాటికి రూపకల్పన చేయడానికి ఈ నాలెడ్జ్ పనిచేస్తుంది. మనం ఏదైనా బొమ్మ వేయాలన్నా, కార్టూన్ వేయాలన్నా ఈ నాలెడ్జ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. కనుక రచయితకే, కార్టూనిస్ట్కి, ఒక కవికి, కార్టూనిస్ట్కి, అలాగే ఒక సంఘ సంస్కర్త కూడా అవసరమే. కార్టూనిస్ట్ కూడా ఒక రకమైన సంఘ సంస్కర్తే. ఎందుకంటే సంఘం గురించి అతను ఆలోచిస్తాడు, సంఘం మారాలని చెప్తాడు, మార్పు కోరుతాడు. కనుక సంఘ సంస్కర్త రచనలు, అలాగే కవులు పడే తపన, ఇవన్నీ కూడా కార్టూనిస్టులకి అంటే నరనరాల్లో జీర్ణించిపోవాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి మనం చేసే వర్క్లో దాంట్లో ఒక పరిణితి కనబడుతుంది. ఈ నాలెడ్జ్ మనకి దాంట్లో ఉపయోగపడుతుంది. కనుక ఏది కూడా ఇది అవసరం లేదంటాక ఏమి లేదు. అన్ని బుక్లు చదవాల్సినవి. హిస్టరీ చదవాలి, భౌగోళ శాస్త్రం చదవాలి, నవలు చదవాలి, అవకాశం ఉంటే కవితలు చదవాలి. ఈ నాలెడ్జ్ అంతా మనకి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. కనుక కవులకేనో ఈ కార్టూనిస్టులకి ఒక గట్టి విడదీయరాని బంధం ఉంది. సంవత్సరం దగ్గర నుంచి అండి అన్ని పత్రికల్లో మంచి ప్రోత్సాహం ఇచ్చేటువంటి టైంలోనే నాకు ఒక బ్యాడ్ లక్ ఏంటంటే, నాకు మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి నాకు మాది పెద్ద కుటుంబం కాబట్టి బరువు బాధ్యతలు మా మీద పడ్డాయి. ఆ బరువు బాధ్యతలు మీద పడడంలో ఏంటంటే దృష్టి పెట్టలేకపోయాను. ఆ తర్వాత 2000 సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఆ టైంలో మా మదర్ కూడా చనిపోవడం, మా సిస్టర్ చనిపోవడం, ఈ కొన్ని వీటి వల్ల ఏంటంటే మనసు కొంచెం ఇదే డిప్రెషన్లోనే కొంత కార్టూన్స్ మీద దృష్టి పెట్టలేకపోయాను. అదే టైంలో నేను ఉద్యోగంలో ప్రమోషన్ మీద అంటే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 కింద, ఆ తర్వాత గ్రేడ్ 1 ఆఫీసర్గా ప్రమోట్ అయ్యా ఇదే డిపార్ట్మెంట్లో. దీంట్లో ఏంటంటే కొన్ని బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి అన్నమాట. అంటే టీచింగ్ లైన్ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లైన్కి రావడం జరిగింది. బాల సంక్షేమ శాఖలోనే వీధి బాలలు, నేరం చేయబోయే పిల్లలు, ఆ తర్వాత ఖైదీలు, ఆ తర్వాత మాజీ ఖైదీలు ఉంటారు కొంతమంది, తర్వాత కోర్టుల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు రాయటం, ఆ తర్వాత జూనియర్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఇవన్నీ మమ్మల్ని రిపోర్ట్లు పడతాయన్నమాట. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, గ్రేడ్ 1లో వాటికి రిపోర్ట్లు తయారు చేయటం, తర్వాత ప్రతి ఊర్లు తిరిగి వాడిని రిపోర్ట్లు తయారు చేసి కోర్టులకి, తర్వాత జేజేపీలకి, సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేయడాలు, ఆ తర్వాత ట్రావెలింగ్లు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా బాధ్యతలతో కూడుకున్న పని కాబట్టి దీంట్లో నాకు పని ఎక్కువగా పెరిగిపోయింది. ఆ టైంలో నేను ఇంకా మనం జీతం తీసుకునే ఉద్యోగానికి న్యాయం చేయాలి కాబట్టి దాదాపు 2000 సంవత్సరం నుంచి 2003 నుంచి 2018 రిటైర్ అయ్యేదాకా కూడా నేను మళ్ళీ మధ్యలో కార్టూన్స్ వేయలేదండి. పూర్తిగా ఉద్యోగానికి అంకితం అయిపోయా. అయితే చేయాలని ఉండేది కానీ టైం ఉండేది కాదు. చిరకాల మిత్రుడు రవీంద్ర గారు ఒక ఆయన ఉన్నారు. ఇలాంటి మిత్రులు కొంతమంది మళ్ళీ మీరు మొదలుపెట్టండి, అలాగే నాకు కలిసినప్పుడు చాలామంది మిత్రులు మళ్ళీ మీరు కార్టూన్స్ ఎప్పటికి ఇస్తారని నన్ను అడుగుతూ మొదలెట్టారు. అప్పటి నుంచి నేను కార్టూన్స్ మొదలెట్టి ఇప్పుడు గీస్తున్నానండి. అప్పటిలాగే మళ్ళీ దానికంటే ఇంకా ఉత్సాహంతో గీయాలనేటువంటిది ఉంది. నేను అక్షర దీక్ష మ్యాగజైన్లో వేసిన కార్టూన్సే కాకుండా ఎగ్జిబిషన్లో పెట్టిన కార్టూన్స్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా బుక్ కింద తేవాలని ఉంది. అలాగే పర్యావరణం మీద బుక్ ఒకటి తేవాలని ఉందండి కార్టూన్స్తోను. ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒకటొకటి చేయాలనుకుంటున్నానండి. అలాగే సంవత్సరానికి 1-2 బుక్స్ కింద విడుదల చేయాలి కార్టూన్స్ అని అదొక కోరుకుంది.
నాకు 1980లో వివాహం జరిగిందండి. మా శ్రీమతి పేరు సూర్యకుమారి. మా అత్తవారు చాటపర్రు, ఏలూరు దగ్గరలో చాటపర్రు అండి. వారిది కూడా మధ్యతరగతి కుటుంబమే. నాకు 2 సంతానం అండి, 2 అబ్బాయిలు, అమ్మాయిలు లేరు. పెద్ద అబ్బాయి లక్ష్మీనారాయణ, చిన్న అబ్బాయి శ్రీధర్ కుమార్. మా కోడళ్ళు పెద్ద ఆమె సుధారాణి, రెండో ఆమె జ్వాసన. మా పెద్ద అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు, రెండో అబ్బాయికి ఆడపిల్ల అండి. నేను ఇంత వృద్ధిలోకి రావడానికి, ఇంత పని చేయడానికి నా భార్య ఎంతో ప్రధాన పాత్ర వహించిందండి. నేను ఉద్యోగంలో పడుతూ నా పనులు నేను చూసుకుంటూ ఉండేవాడిని. అలాగే కార్టూన్లో పడి ఈ కార్టూన్లో పడి నేను కొట్టుకుంటూ ఉండేవాడిని. కానీ కుటుంబ బాధ్యతలు తర్వాత నిర్వహించడంలో కూడా నాకున్నటువంటి అక్క చెల్లెలందరినీ కూడా చూడటంలోనూ ఆమె ఎంతో నాకంటే ఒక మెట్టు ఎక్కువే. వాళ్ళు మాట్లాడేది కూడా నాతో కంటే మా మిస్సెస్తో ఎక్కువ మాట్లాడతారు. అది నిజంగా చాలా గొప్ప విషయం అండి. అలాంటి భార్య దొరకడం కూడా నాకు ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. నా పిల్లలు కూడా సొంతంగా వాళ్ళు నిలబడుతున్నారు, నలుగురిలో పేరు తెచ్చుకుంటున్నారు. కనుక నాకు అంతకంటే, మా ఇద్దరికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. కనుక మా జీవితం అలాగ తృప్తిగానే గడిచిపోతూ ఉంది. ప్రస్తుతం నేను మాది ప్రాపర్ ఏలూరు అయినా ప్రస్తుతం కంకిపాడు దగ్గర గాయత్రి విహార్లో ఉంటున్నానండి.